అన్ని కామన్ రా. నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా కోళ్ళ మీద కొట్టేశారండి. ఈ వీడియో నాకు వైజాగ్ నుంచి షారూన్ రెడ్డి అనే అమ్మాయి పంపించింది. ఏంది విషయం అని అడిగితే మా గగన్ మామని ఎవరో కన్ను మీద దెంగారంట వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళ కాన్వే మీద అని చెప్పి ఏదో సంథింగ్ చెప్పినట్టుంది. అయ్యో పాపం ఎందుకలా జరిగింది నిజమా అని చెప్పి అడిగితే పాపం ఏంటి పాపం మా వైజాగ్ వస్తే నేను ఇంకో కన్ను మీద దెంగేస్తా ఈసారి అని చెప్పి పచ్చిగా మాట్లాడింది. సరే జోక్స్ అపార్ట్, విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని నేనైతే తీవ్రమైన ఖండాలుగా ఖండిస్తున్నా. చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం పదవి పోయినా కూడా మొన్నటి వరకు అతనే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి రాళ్ళ దాడులు అనేవి కరెక్ట్ కాదు. కాకపోతే అది నిజంగా రాళ్ళ దాడ, నిజంగా రాయితోటే కొట్టిల్లా, కొడితే ఆ దెబ్బ అట్లా పడుతుంది అచ్చక్కడ, అసలు రాయితోటి జగన్ రెడ్డిని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు కొట్టారు, కొడితే దానివల్ల ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ రాయితోటి కొట్టడం వల్ల జరిగింది ఏంటంటే ఇక్కడ పగిలిపోయింది, కొంచెం తోలు ఊసిందంతే, కొంచెం బ్లడ్ కూడా కనిపించింది ఎర్రగా ఇట్లా ఒక లైన్ లాగా. కుట్లయితే పెద్దగా పడకపోవచ్చు నాకు తెలిసినంతవరకు, బట్ గాయం అయితే కొంచెం లైట్గా అవుతుంది. తర్వాత ఎందుకు కొట్టారు అనేది నిజంగా నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ రాయండి. తర్వాత ఎందుకు ఇలాంటివి జరుగుతాయి, నాకు తెలిసినంతవరకు కొన్ని కారణాలు ఉంటాయి. అంటే రాళ్ళు సీఎం మీద ఎందుకు వేస్తారంటే మేబీ సీఎం మీద కావాలని రాయేసి ఉండొచ్చు, లేదా అనుకోకుండా పోరగాళ్ళు ఎవరైనా రాళ్ళతోటి కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తెలిసి తెలియక ఆడుకుంటూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు బాల్ అనుకొని రాళ్ళతోటి ఇసిరేసుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు. కొట్టలేని వాళ్ళు ఏదో అంటారు వాళ్ళని. చాలా చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్నప్పుడు మా ఊళ్ళో కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31st నైట్ మా ఊళ్ళో జరిగినప్పుడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, నా దగ్గర ఉండే పిల్లలే వాళ్ళిద్దరు. అయితే 31st నైట్ మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చిన్న డిస్కషన్ వచ్చింది, ఏదో గొడవ వచ్చింది, బూతులు తిట్టుకున్నారు. తర్వాత రాయితోడు కొట్టుకుంటే ఒక అబ్బాయికి ఇక్కడ తలక కొంచెం ఇదయింది. వెంటనే వాడు డాక్టర్ దగ్గరికి పోయిండు. సరే కుట్లేం పడవలే బాబు, పగిలింది, బ్లడ్ అయితే వచ్చిందని చెప్పి అన్నాడు. తర్వాత అది పెద్ద ఇష్యూ అయింది, అది తర్వాత సంగతి తర్వాత. కానీ వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారంటే జస్ట్ నథింగ్ బట్ వాళ్ళని ఏమంటారంటే పీకలేని కోపం అంటారు అలాంటి వాళ్ళది. సింపుల్గా చెప్తాను. ఎందుకంటే పీకలేని కోపం మీన్స్ వాళ్ళకు కరెక్ట్గా పనిచేయడం చేత కాని వయసు వాళ్ళది, అంతగా ఆలోచించేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేని ఏజ్ వాళ్ళది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలంటే కూడా చేసేంత మేధస్సు కూడా లేని పొజిషన్ వాళ్ళది. సో చాలా చిన్న పిల్లలు. ఓటు కూడా ఒకటికి వచ్చింది ఒకటికి రాలే, ఇవి మొన్ననే రీసెంట్గా. అలాంటి పిల్లలు ఏం చేస్తారు, నువ్వేంద్ర నవ్వులు పోయి నువ్వులు అవ్వడం, గంతే, ఏం లేదా, నవ్వులు పోయి నువ్వులు అవ్వడం అన్నమాట అది. సో అట్లా ఇసిరేసుకుంటా అంటే అది అడిగి తగిలిందనమాట. ఇక్కడ కూడా ఎవరన్నా బిల్డింగ్లో, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లో ఎవరన్నా పిల్లలు రాళ్ళతో ఆట ఆడుకుంటా అంటే ఆ రాయి ఎగిరొచ్చి తగిలి ఉండాలి ఒకటి. లేదంటే ఆ ఇద్దరు మా ఊళ్ళో కొట్టుకున్న పిల్లలు ఎందుకు కొట్టుకున్నారంటే 31st నైటు ఏదో అరే నాకు అది కావాలరా, అది కొనితో కొనివా, నా దగ్గర డబ్బులు లేవురా, కొనితో కొనివరా, కొనిరా అనుకుంటే అట్లా స్టార్ట్ అయింది. రాళ్ళతో కొట్టుకున్నారనమాట. అంటే ఎందుకు వచ్చిందంటే వస్తువు దగ్గర, అంటే డబ్బుల దగ్గర లిటిల్ బిట్లీ ఒక పైసా, నువ్వు అది నాకు అది కావాలి, అది కొనితో కొనివా, అక్కడ వచ్చిందన్నమాట వాళ్ళ గొడవ. అది ఎవరికి వస్తుంది, ఇద్దరు ప్రాణమిత్రులకు వస్తుంది, లేదా ఇంట్లో ఉన్న అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్ళకి, తల్లి కొడుకుల మధ్యలో వస్తుంది గొడవలు. వీళ్ళకి ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళ మధ్యలో వచ్చింది. మరి జగన్ రెడ్డికి ఏ ఫ్రెండ్ ఉన్నాడు రాళ్ళతో కొట్టే ఫ్రెండ్ అంటే నాకు తెలిసి ఎవరు లేరు. కొడితే గిడితే ఆస్తి వాటా కోసం అన్నయ్య నాకు ఇది కావాలి అది కావాలని షర్మిల వీకే అడుగుతుంది కాబట్టి అది నచ్చకనే పాపం షర్మిల తెలంగాణకు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ ఇమ్మలేక మళ్ళీ వాడిని ఓడించడం, సారీ అంటే అన్నయ్యని అరేతురే అనొచ్చు కదా జనరల్గా. అంటే షర్మిల వెర్షన్ చెప్తున్నా. జనరల్గా మా అన్ననైతే నేను అరే అంట, నాకు అన్న వరుస ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మా నరేష్ అన్నని కూడా నరి మోడల్ నరిగా అంట, తర్వాత మా వేన్ అన్నని కూడా వేన్గా అంట. ఇట్లా నాకు కొంచెం ప్రశాంత్ అన్నని కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాను. నాకు కొంచెం దగ్గరగా మన అనుకున్నప్పుడు కొంచెం అరే తూరే అనేది ఆటోమేటిక్గా వస్తుంది.
చాలా పెద్దోళ్ళ వయసులో. సేమ్ ఇట్లనే షర్మిల కూడా వాళ్ళ అన్నని అరే తురే అంటారు. నాకు తెలిసి ఇంట్లో జనరల్గా ఎవరైనా అనుకుంటారు, అనుకోకుండా ఉంటారని మాత్రం చెప్పకండి. అన్నయ్య అంటే నా దైవం నా ఇది అని చెప్పకండి, జనరల్గా వస్తాయి, కామన్. ఆ పర్పస్లో వచ్చింది. అయితే నాకు రావాల్సిన ఆస్తి చక్కగా ఇయ్యట్లేడన్న కోపంతో చెల్లె అక్కడ ఉండి రాయితో ఇసిరి పెట్టుండొచ్చు. నా ఆస్తి నాకు ఎందుకు ఎవరో నువ్వు బాడకావని. మేబీ కరెక్ట్గా బాడకావని తిడుతుందని నేను చెప్పట్లా. ఒకవేళ ఆ మనసులో ఉంటే ఉండొచ్చు కాక ఆవిడ ఏసుంటే నేను చెప్పేది. లేదా వైఎస్ సునీత, ఎందుకంటే వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళని ఇంకా పట్టుకోలేను, నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు, ఇప్పుడు సీఎం పదవి కూడా పోయింది, నువ్వు పీకేది ఏం లేదంటే రాయితోటి ఏమైనా వేసి ఉండొచ్చు. అదొక ఆప్షన్ ఉంది అక్కడ. ఇవేవి కాకుండా కేవలం ప్రతిపక్షం చేసింది చంద్రబాబు నాయుడు చేసిండు, లేకపోతే పవన్ కళ్యాణ్ చేసిండు అని చెప్పి, లేకపోతే నరేంద్ర మోడీ వీళ్ళ వెనకుండి చేయించిండు అని చెప్పి చాలామంది వైసీపీకి సంబంధించిన శ్రేణులు, వాళ్ళ నేతలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షంలో ఉన్నోడు కానీ ఏ రాజకీయ శత్రువైనా కూడా వాడు యుద్ధం చేసేది గెలవడం కోసం మాత్రమే, చంపడం కోసం కాదు. ఈ డైలాగు జల్సా సినిమాలో కూడా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక పిల్లోడు వచ్చి అడుగుతాడు, సార్ అతన్ని ఎందుకు చంపలేదు సార్, మీకు అవకాశం ఉంది కదంటే, చూడు మనం యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని ఓడించడం, చంపడం కాదు. ఏంటి? శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, చంపడం కాదు. అనుకుని చెప్తాను. ఇక్కడ రాజకీయ క్షేత్రంలో కూడా, రాజకీయ చదరంగంలో కూడా మన శత్రువుని ఓడించడమే మన లక్ష్యం. అది ఓట్లతో కావచ్చు, సీట్లతో కావచ్చు, లేకపోతే ఆ మాటలతో కూడా కావచ్చు. వాడిని డౌన్ చేసి ఓడించడానికి స్ట్రాటజీలు, ప్లానింగ్స్, దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ చేసుకుంటారు. అంతే తప్పితే రాళ్ళతోటి ఇసిరెత్తే సింపతి వస్తుందిరా, ఎట్లా ఓడిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయన మీద చాలామందికి అభిమానం ఉంది. కానీ పాపం ఆయన అట్లా క్షణాన అట్లా చనిపోతారని చెప్పి బహుశా ఆయనకు తెలియదు, ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అది అంతవరకు ఆయనకు రాసిపెట్టుంది అంతే, దాన్ని ఎవడు మార్చలేడు. అంత సంపాదించుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మళ్ళీ అంటే దగ్గర ఒక 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి ఆయన, ఆ టైంలో 5-6 కోట్ల మందికి. మరి అలాంటి వ్యక్తి పాపం గాల్లోనే చనిపోయిండు. ఎవరు చంపలే అతన్ని, ఆయనే చనిపోయిండు. బట్ అయినప్పటికీ జగన్ రెడ్డి ఏం చేసిండు, మా నాన్నని చంపిళ్ళు, మా నాన్నని ఇట్లా చంపిళ్ళు అని చెప్పి ఫోటో పట్టుకొచ్చి ఓట్లు అడిగి సింపతి మీద గెలిచిండు. ఇక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ జగన్ రెడ్డిని రాళ్ళతోటి కరెక్ట్ ఈ బుర్ర మీద కొడితే, బుర్ర మీద కూడా కాదు, బుర్ర మీద కొడితే కూడా సత్తరు సార్ నాకు డౌటే, ఈ చిన్న మెదడు మీద కొడితే చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు పగిలిపోతే అడు చచ్చిపోతాడు. ఐ హోప్ అలాంటి ప్లానింగ్ చేసి రాయితోటి కొట్టిరంటవా. ఒకవేళ కొట్టిరు అనుకుందాం, ఒకవేళ జరగరాంది ఏదో జరుగుతుంది అనుకుందాం. ఆ టైంలో జనాలందరూ చచ్చాలని అమ్మ దొంగన కొడుకు సత్య దరిద్రం మీద రాష్ట్రానికి అనుకోరు. ఏమనుకుంటారు తెలుసా, అరే ఇంత రౌడీజమా, ఇంత గూండాయిజమా, అంటే ఒక ముఖ్యమంత్రి పొజిషన్ అనుభవించిన మనిషిని రాళ్ళతోటి కొట్టి సాగుకొడతారు వీళ్ళు. ఇంత దుర్మార్గులై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఒక మనిషిని చంపుతారా రాజకీయం కోసం, బ్లడీ పాలిటిక్స్, బ్లడీ సీఎం పోస్టింగ్ కోసం ఒక మనిషి ప్రాణాన్ని తీస్తారా, అది కూడా రాజన్న బిడ్డని ఇలా రాళ్ళతో కొట్టిస్తారా అని చెప్పి జనాల్లో తిరుగుబాటు వచ్చి, అవసరమైతే తెలుగోడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సింపతి పెరిగిపోయి ఆ సీఎం పొజిషన్లకి భారతి గారు ఉన్నారు కదా, జగన్ రెడ్డి గారి భార్య, ఆవిడని తీసుకొచ్చి సీఎం సీటు ఆవిడ కాళ్ళ దగ్గర పెడతారు జనాలంతా. అది సింపతితో వస్తుంది. కాబట్టి అదంతా వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు రాళ్ళతో కొడతారంటవా, కొట్టి సాగకూడదని ప్రయత్నాలు చేస్తారంటవా. అప్పుడైతేనే కోడికత్తి, ఇప్పుడైతేనే రాయి కత్తి. ఏంది ఇదంతా? ఇది కావాలని ఏదో ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. వీళ్ళు చేసిళ్ళు అనుకోవడానికి కూడా పెద్దగా నాకైతే అంత నమ్మకం అయితే కలగట్లా. వీళ్ళు చెయ్యరు, ఎందుకు, వీళ్ళకి అవసరం లేదు. అది వీళ్ళకి తెలిసి ఏం జరుగుతుంది, ఒకళ్ళు చేస్తే ఏమవుతుంది అన్న సంగతి వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు చేశారని నేను అనుకోవట్లా. దయచేసి ఒకవేళ
ఎవరు చేస్తుండొచ్చు అనేది నాకు కూడా అనుమానంగానే ఉంది. దయచేసి ఆ రాయితోటి కొట్టినోని పట్టుకోండి. అట్లా నా కోడికత్తోని పట్టుకున్నారు, కానీ నో యూజ్. వాడిని తీసుకొచ్చి వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ సీను కోడికత్తి సీన్ కానీ ఎట్లా ఇది అసలు చంపడానికి వచ్చిన వాడిని పట్టుకొచ్చి మళ్ళీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకుంటారు? దయచేసి ఆ రాళ్ళతోటి మరి నిజంగా పిల్లగాళ్ళు ఆడుకుంటుంటే తగిలిందా, లేకపోతే వాళ్ళ చెల్లెలు ఎవరైనా ప్లాన్ చేసిరా, లేకపోతే వాళ్ళ విజయమ్మ గిట్ల ఏమన్నా ప్లాన్ తెలియదు కదా. ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవడికి ఎరక. పుట్టే కనపడుతుంది, అందులో తాసుపాము ఉందా, జర్రుగొడ్డు ఉందా, లేకపోతే వానపాము ఉందా, కట్లపాము ఉందా, బొట్లపాము ఉందా, ఎవడికి తెలియదు. చూస్తేనే తెలుస్తుంది, పట్టుకొని బయటికి లాగితే కానీ తెలియదు, లేకపోతే పుట్టను పగల కొడతా కానీ తెలియదు. సో వెతికి ఆ రాయితోటి ఎవరన్నా నిజంగా ఇలాంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొట్టిస్తే మాత్రం చాలా తప్పు. ఇది చాలా తప్పు. కానీ వాళ్ళు కొట్టిల్లనైతే నేను అనుకోవట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ఏమన్నా ఇంకా మాట్లాడితే ఓకే.